మళ్ళీ మార్కెట్ పడిపోయింది. ఏం చేయాలి? నేను కూడా ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు యాక్చువల్‌గా. 74,000 సెన్సెక్స్ అనేది 74,000 కిందకొస్తదనేది నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ 74,000 వచ్చింది. అండ్ చాలామంది ఇప్పుడు అడుగుతున్నదేంటంటే, ఇప్పుడు మొత్తం మనీ విత్‌డ్రా చేసేసి ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టేసుకోవాలా? లేదంటే గోల్డ్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ వెరీ బెటర్ అండ్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటరా? లేదంటే ఇంక వేరే ఏమైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? మొత్తం విత్‌డ్రా చేసేయమంటారా? ఉంచమంటారా? లంప్ సమ్స్ ఇన్వెస్ట్ చేయమంటారా? లేదంటే విత్‌డ్రా చేయమంటారా? ఎస్ఐపీస్ ఏం చేయమంటారు? స్టాప్ చేయమంటారా? కంటిన్యూ చేయమంటారా? ఇలా డిఫరెంట్ క్వెషన్స్ తోటి చాలా మంది మనల్ని అప్రోచ్ అవుతున్నారు. ఆ రిలేటెడ్ మీకు ఈ రోజు క్లారిటీ ఇద్దామని అనుకున్నాను. ఈ వీడియో వాచ్ చేయడం ద్వారా మీకు అట్‌లీస్ట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో ఒక 1,00,000 నుంచి 2,00,000 ఈజీగా డిఫరెన్స్ అనేది వస్తది. ఇంకా లాంగర్ టర్మ్‌లో అయితే మినిమమ్ ఒక 20-30 లాక్స్ ఈజీగా డిఫరెన్స్ అనేది వస్తది. సో, వీడియో అనేది కొంచెం లెంగ్తీ ఉంటది. ఎందుకంటే కొంచెం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో, వాచ్ చేయండి డీటెయిల్‌గా అండ్ యూ విల్ అండర్‌స్టాండ్ బెటర్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం చేయాలి? ఎలా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు? ఈ మొత్తం సినారియోని యూజ్ చేసుకొని అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ క్వెషన్స్ ఉన్నాయి గదా! ఎస్ఐపి స్టాప్ చేయమంటారా? కంటిన్యూ చేయమంటారా? విత్‌డ్రా చేయమంటారా? గోల్డ్‌లో పెట్టమంటారా? రియల్ ఎస్టేట్‌లో పెట్టమంటారా? లేదంటే ఈ డబ్బులు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్‌లో పెట్టమంటారా? అనేది క్వెషన్స్ ఉన్నాయి కదా! వీళ్ళకి నేను అడిగే క్వెషన్స్ ఫస్ట్ నాకు ఇది ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇన్వెస్టరా? ట్రేడరా? మీకు క్లియర్‌గా తెలుసు కదా! లైక్ తక్కువ రేట్‌లో కొని ఎక్కువ రేట్‌లో అమ్మితే ప్రాఫిట్ వస్తది. సింపుల్. ఇది దేనికైనా గాని. ఈవెన్ మనం స్టాక్ మార్కెట్‌లో అయినా లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా తక్కువ రేట్‌లో కొని ఎక్కువ రేట్‌లో అమ్మేస్తే మామూలుగా మనకు ప్రాఫిట్ రావాలి. సో, ఇది సింపుల్ కోట్. అలాంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అదే చేయొచ్చు కదా! ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ అయినా లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా గాని. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎందుకు 95% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నారు అంటే, ఏది తక్కువ అనేది పీపుల్‌కి తెలీదు. నెక్స్ట్ ఏది ఎక్కువ అనేది కూడా పీపుల్‌కి తెలీదు. 80,000 దగ్గర, 78,000 దగ్గర అదే హై అన్నట్టు అనుకున్నాం సెన్సెక్స్ అనేది. బట్ దాని తర్వాత ఏమైంది 82,000, 85, 84,000, 85,000 ఇదన్నీ కూడా మార్కెట్ హై అనేది అయ్యింది. ఈవెన్ లో అనుకునేది కూడా మనం ఎప్పుడు చూడలేనంత లోకి వెళ్ళింది. నేను యాక్చువల్‌గా 74,000 దాటొస్తదని అనుకోలేదు సెన్సెక్స్ అనేది. బట్ అది వచ్చింది. బట్ ఈ ప్రిడిక్షన్ అనేది డిఫికల్ట్ కాబట్టి అండ్ నో వన్ కెన్ టైమ్ ద మార్కెట్. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ 20, 30 ఇయర్స్ నుంచి ఉండే ఫండ్ మేనేజర్స్ కూడా మార్కెట్‌ని ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. ఇది మీకు సింపుల్ ఫండా. సో, మీరు ఇన్వెస్టరా? ట్రేడరా? అనే దాని మీద మీరు డిసైడ్ అవ్వండి. ట్రేడర్ అయితే మీరు కొనడం, అమ్మడం ఇయన్నీ చేయొచ్చు. అదే ఇన్వెస్టర్ అయితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు అనుకున్న గోల్‌ని మీరు అచీవ్ అవ్వడానికి మీరు వర్కౌట్ చేయాల్సుంటది. ఓకే. వై యూ ఇన్వెస్టింగ్ అనే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. మీకది క్లారిటీ ఉందా? అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇది ఎక్కువ రిటర్న్స్ వచ్చేయాలి, లేదంటే ఎక్కువ అమౌంట్ మీ మనీ డబుల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలని అంటే గనక డోంట్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే ఇందులో అప్స్ అండ్ డౌన్స్ అనేవి వెరీ కామన్. ఓకే. మీకు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నేను చాలా వరకు స్ట్రెస్ చేసేది అదే. మీరెందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? రిటైర్మెంట్‌కి ఇన్వెస్ట్ చేస్తున్నారా? పిల్లల ఎడ్యుకేషన్‌కి ఇన్వెస్ట్ చేస్తున్నారా? లేదంటే ఏదన్నా కార్ కొనాలని, ఇల్లు కొనాలని ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ రిలేటెడ్ మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే గనక మీకు ఆ గోల్ వచ్చే వరకు టెన్షన్ అక్కర్లా. మార్కెట్ పడిపోయింది. మీకు టెన్షన్ ఎందుకు? మార్కెట్ హై అయింది. మీకు దాని నుంచి విత్‌డ్రా చేసేద్దామని అప్పుడు 84, 83 ఆ టైంలో ఏంటంటే మేము విత్‌డ్రా చేసేస్తాం అనేవాళ్ళు. ఆఫ్‌కోర్స్ 80 దగ్గర అడగలేదు. చాలా మంది 78 దగ్గర, 76,000 దగ్గర సెన్సెక్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది విత్‌డ్రా చేసేస్తాననేవాళ్ళు. సో, ఎందుకు? అంటే ఏం లేదు మార్కెట్ హై ఉంది గదా! అని. సో, ఎయిదర్ గ్రీడ్ అంటే ఎక్కువున్నప్పుడు విత్‌డ్రా చేసేయడమేనా? లేదంటే ఫియర్. ఈ 2 కూడా ఎమోషనల్‌గా మిమ్మల్ని లాసెస్‌లోకి తీసుకెళ్తాయి. ఓకే. ఎయిదర్ గ్రీడ్‌లో అంటే గనక మనకి మార్కెట్ ఎంత హై అవుతుందో మనకు తెలీదు. మీరు విత్‌డ్రా చేసేస్తే అగైన్ యూ ఆర్ లూజింగ్. మీరు డబ్బులు లూజ్ అవుతున్నారు. అదే లోలో కూడా మీరు విత్‌డ్రా చేసేస్తే మీరు లాస్‌లో విత్‌డ్రా చేస్తున్నారు. ఈ 2 కూడా మీకు లాస్ మేకింగ్ అన్నట్టు ఉంటుంది. సో, మీరు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్లయితే మీ గోల్స్ రీచ్ అయ్యే వరకు కూడా మీరు దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మీరు మా కమ్యూనిటీలో ఉన్నట్లయితే గనక మా గోల్డ్ మెంబర్‌షిప్‌లో గాని, 14 డేస్ స్మార్ట్ మనీ ఛాలెంజ్‌లో గాని మీకెప్పుడైనా డబ్బులు కావాలన్నప్పుడు ఒక 6 మంత్స్ ముందో, 8 మంత్స్ ముందో, ఒక 1 ఇయర్ ముందో ఇంటిమేషన్ ఇస్తే మేము చెప్తాం. ఏం చేయాలి? ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు విత్‌డ్రాయల్ రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. మీకుండే గోల్ మీరు అచీవ్ అవ్వడానికి అది మీకు హెల్ప్ అవుతుంది. మూడో క్వెషన్. అసలు మార్కెట్ ఫాల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంతకుముందంటే కోవిడ్ వచ్చింది. జనాలు చచ్చిపోతున్నారు. చాలామంది అసలు ఎవరుంటారు, ఎవరు ఉండరు అనేది తెలీదు కాబట్టి మార్కెట్ పడింది. అది ఓకే. అంతకుముందు 2008 రెసిషన్ అనేది వచ్చింది. ఆ 2008 రెసిషన్‌లో
మార్కెట్స్ అనేవి బాగా పడిపోయినాయి. ఎందుకంటే జాబ్ లాసెస్ ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే ఉక్రెయిన్ వార్ అనేది ఒకటొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ ఫైటింగ్‌లో మళ్ళీ మార్కెట్ పడిపోతుందని ఒక వార్ జరుగుతుంది కాబట్టి ఏమన్నా పెద్ద లెవెల్‌లో ఏమన్నా జరగొచ్చని చెప్పి ఇంకొకటొచ్చింది. రైట్? బట్ ఇప్పుడు ప్రెజెంట్ 2025లో మార్కెట్ పడిపోవడానికి రీజన్ ఏంటి? దేర్ ఇస్ నో ప్రాపర్ రీజన్. మన ఐఎన్ఆర్ అనేది డిప్రిషియేట్ అయింది డాలర్ రిలేటెడ్. అదొకటి ఇంపాక్ట్ అని అనుకోవచ్చు. చాలా మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్‌డ్రా చేసేస్తున్నారు మనీ అనేది. అది ఒక రీజన్. దట్ ఈస్ వాలిడ్ రీజన్. బట్ యాక్చువల్‌గా బిజినెసెస్‌లో ఏమన్నా లాస్ ఉందా అంటే, మనం ఇప్పుడు జాబ్ లాసెస్ అనేవి పెద్దగా ఏమీ లేవు. వార్ ఏమన్నా జరుగుతుందంటే లేదు. కోవిడ్ లాంటిది ఏమన్నా వచ్చిందన్నా లేదు. సో, స్టిల్ మార్కెట్ పడిపోతుంది అంటే దేర్ ఇస్ నో ప్రాపర్ స్ట్రాంగ్ రీజన్. అంటే ఆ కైండ్ ఆఫ్ వార్స్ ఇలాంటివి రావడం ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి మనం కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండొచ్చు. ఎందుకంటే ప్రాపర్ మీకేమన్నా రీజన్ తెలిస్తే నాకు ఇక్కడ కామెంట్ చేయండి. ఇది స్ట్రాంగ్ రీజన్ అని చెప్పి. ఓకే. ఎందుకంటే అలాంటివి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రెసిషన్ వచ్చడం, లేదంటే వార్ రావడం, లేదంటే ఏదైనా హెల్త్ మేజర్ అవుట్ బ్రేక్స్ అవ్వడం అనేది అది వేరే. బట్ నార్మల్‌గానే మార్కెట్ పడిపోతుందంటే దానికి మనం ఏమి చేయలేం. ఓకే. అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నట్లయితే 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలా లాంగ్ పీరియడ్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అనేది 2, 3 సార్లో లేదంటే 5, 6 సార్లో రావడం అనేది జరుగుతుంది. ఈ సిట్యుయేషన్స్ మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకొని లంప్ సమ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు వెల్త్ క్రియేషన్ చాలా ఫాస్ట్‌గా అవుతుంది. నా దగ్గర లంప్ సమ్స్ ఉండవు అని అనుకుంటే ఎస్ఐపీస్ అయితే స్టాప్ చేయొద్దు. ఎందుకంటే ఎస్ఐపీస్ ఈ టైంలో మీకు తక్కువ రేట్‌కి ఎక్కువ యూనిట్స్ అనేవి వస్తాయి. అంటే మీరు ఒక 10,000 ఎస్ఐపీ చేస్తున్నారని అనుకోండి. 10,000 ఎస్ఐపీకి ఇదివరక మార్కెట్ హైలో 84,000, 85,000 ఉన్నప్పుడు మీకు తక్కువ యూనిట్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ 73,000, 74,000 ఈ రేంజ్‌లో మీకు లేదంటే 75,000 ఈ రేంజ్‌లో ఎక్కువ యూనిట్స్ అనేవి వస్తాయి. ఈ యూనిట్స్ అక్యుములేషన్ అనేది మీకు బెటర్ వెల్త్ క్రియేషన్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఎస్ఐపీస్ అయితే స్టాప్ చేయొద్దు. ఎస్ఐపీస్ ఇంకా పెంచగలిగితే పెంచండి. అండ్ ఇంకొకటి లంప్ సమ్స్ ఏమన్నా చేయగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇంక దీనికంటే బెటర్ ఆపర్చునిటీ ఐ థింక్ ఐ కాంట్ సీ. అండ్ ఇప్పుడు కూడా వెయిట్ చేద్దాం చూద్దాం. ఇఫ్ యూ ఆర్ ఇన్ మై కమ్యూనిటీ నేను మీకు రిలేటెడ్ అప్డేట్స్ ఇస్తాను. సో, దాని రిలేటెడ్ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయొచ్చు. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే లెవరేజింగ్. లెవరేజింగ్ అంటే మీ యొక్క కరెంట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ బట్టి మీరు లోన్స్ తీసుకొని కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. నేనైతే పర్సనల్‌గా నేను లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఇంత మార్కెట్ ఫాల్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నేను ఈ లోన్ ఒక ఐ డోంట్ వాంట్ టు రివీల్ ది అమౌంట్. సమ్ అమౌంట్ హ్యూజ్ అమౌంటే నేను తీసుకొని ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు జనరల్‌గా వచ్చే వడ్డీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ నా పర్సనల్ లోన్ ఏమైనా తీసుకుంటే వచ్చే ఇంట్రెస్ట్ రేట్ అనేది 12% లేదంటే 14% అలా ఉంటుంది. ఈవెన్ మార్కెట్ ఒక 200 రోజులో లేదంటే ఒక 1 ఇయర్, 2 ఇయర్సో హై అవ్వకపోయినా గానీ నేను ఈ లోన్ అనేది కట్టగలను కాబట్టి నేను రిలేటెడ్ లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేద్దాం అనేది నేను అనుకుంటున్నాను. సో, మీకు కూడా కైండ్ ఆఫ్ స్కోప్ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1, 2 ఇయర్స్ లోన్ అనేది మీకు ఓకే. అది తీసుకుని ఆ లెవరేజింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మీరు చేస్తానంటే ట్రై చేయండి. అంతే తప్ప మీరు మళ్ళీ ఆ మార్కెట్ హై అవ్వకపోతే వితిన్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో హై అవ్వకపోతే ఫైనాన్షియల్‌గా స్ట్రక్ అయిపోతాననుకుంటే మాత్రం వద్దు. ఓకే. మేబీ మార్కెట్ ఒక 2 ఇయర్స్‌లో అప్ అవ్వచ్చు. 3 ఇయర్స్‌లో కూడా అప్ అవ్వచ్చు. మేబీ 4 ఇయర్స్ కూడా పట్టొచ్చు. సో, బీ రెడీ ఫర్ దట్. బట్ నేను అనుకుంటుంది ఏంటంటే ఒక 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్‌లో అప్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. ఎందుకంటే నో వన్ కెన్ ప్రిడిక్ట్ ద మార్కెట్. అండ్ ఇప్పుడున్న కొంత ప్రిడిక్షన్స్ ఏంటంటే మార్కెట్ కొంచెం హై అయ్యి దాని తర్వాత లో అవుతుంది. మళ్ళీ హై అవుతుందనేది ఇప్పుడు ఒక స్టాండర్డ్ అనేది అన్నారు. లాట్ ఆఫ్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఓకే. అండ్ మీకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సెన్సెక్స్ చూడొచ్చు. నిన్నటిది 73,198 అనేది సెన్సెక్స్ ఉంది. నిఫ్టీ వచ్చేటప్పటికి 22,124 అనేది ఉంది. సో, సెన్సెక్స్ లాస్ట్ 6 మంత్స్ మీరు చూసుకుంటే గనుక పడుతూనే ఉంది. ఎక్కడ కూడా హై అనేది లేదు. 11.34% ఇక్కడ చూపిస్తుంది. మార్కెట్ హై 85,978 అంటే దగ్గర దగ్గర 86,000 దగ్గర నుంచి మనకి ఇది ఇలా జరిగింది. అండ్ నిఫ్టీ మీరు చూడొచ్చు ఇక్కడ. నిఫ్టీ కూడా మనం 6 మంత్స్ డేటా చూసుకుంటే ఈ 26,277 దగ్గర నుంచి 22,000 12.48% అనేది కరెక్షన్ జరిగింది. ఇదే టైంలో గోల్డ్ రేట్లు అనేవి చాలా బాగా పెరిగాయి. సో, గోల్డ్ అనేది నేను ఇన్వెస్ట్‌మెంట్ కింద చూస్ చేసుకుంటాను అని అంటే గనక దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు చూస్. ఎందుకంటే ఆల్రెడీ ఆ రేట్లు అనేవి పెరిగిపోయినాయి బికాస్ ఆఫ్ డిఫరెంట్ అదర్ రీజన్స్. అండ్ ఇప్పుడు హై రేట్‌లో కొంటున్నట్టమాట గోల్డ్ అనేది మీరు చూస్ చేసుకుంటే. బట్ గోల్డ్ అనేది యావరేజ్‌గా 78% రిటర్న్స్ మాత్రమే ఇస్తుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం చూస్తాం లాస్ట్ 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ మీరు చెక్ చేసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 12%, 15%, 18% ఈవెన్ మోర్ దాన్ రిటర్న్స్ ఇచ్చినాయి ఆప్షన్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంది. ఓకే. సో,
ఇది గ్యారంటీడ్ అంటే గ్యారంటీడ్ కాదు. బట్ మనం లైఫే అనేది వాలటిలిటీ ఉంది. అంటే మన లైఫే అప్స్ అండ్ డౌన్స్. అంటే ఏ రోజు ఉంటామో, ఏ రోజు ఉండమో, ఏ రోజు మనం హెల్తీగా ఉంటామో, ఏ రోజు హెల్తీగా ఉండమో మనకే తెలియదు. కంప్లీట్ మన లైఫ్ అనేది అన్‌సర్టెనిటీలో ఉన్నప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ గాని, స్టాక్ మార్కెట్ గాని అప్స్ అండ్ డౌన్స్ అనేది టూ కామన్. ఓకే. బట్ లాంగర్ పీరియడ్‌లో చూసుకుంటే వి విల్ గ్రో. మన లైఫ్‌లో అయినా ఈ మార్కెట్స్ రిలేటెడ్ అయినా గాని లాంగ్ టర్మ్‌లో వి విల్ గ్రో. ఓకే. అండ్ ఇక్కడ రీజన్ అనేది నేను చెప్పా కదా! మార్కెట్ అనేది దట్ మీన్ ఇండియన్ రూపీ అనేది 87.42% 42 ఉంది. ఇప్పుడు యాస్ ఆఫ్ టుడే. అండ్ ఇది పడుతూనే ఉంది. అందుకని చెప్పి మనకి చాలా ఇంపాక్ట్ మాట. సో, 72 2020లో 72.15 ఉండేది. 2025 ఫిబ్రవరికి వచ్చేటప్పటికి 87.42 వచ్చింది. అందుకని ఇలా గ్రో అవుతూనే ఉంది కాబట్టి చాలామంది ఎఫ్ఐఐస్ కొంచెం డిక్లైన్ చేస్తున్నారు. అండ్ చైనాలో ఇది రూపీ ఫాల్స్ ఇది న్యూస్ రిలేటెడ్. ఓకే. అండ్ మీకు కొన్ని ఫండ్స్ పర్ఫార్మెన్స్ కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. యాడ్స్ వస్తున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో, ఇఫ్ యూ సీ 1 ఇయర్ రిటర్న్స్ ఆల్ నెగెటివ్ ఉన్నాయి. అన్ని ఫండ్స్ కూడా 10% రిటర్న్, 7% రిటర్న్ నెగెటివ్ ఇయన్నీ రెడ్‌లో ఉన్నాయి. బట్ ఇక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ డేటా చూసుకుంటే గనుక ఆల్ పాజిటివ్‌లో ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, టాటా లార్జ్ క్యాప్ ఫండ్, ఎడిల్‌వైస్ లార్జ్ క్యాప్ ఫండ్, హెచ్ఎస్‌బిసి లార్జ్ క్యాప్ ఫండ్. ఓ 10 ఇయర్స్ చూసుకుంటే గనుక అన్నీ కూడా పాజిటివ్‌లో ఉన్నాయి. ఓకే. అండ్ నేను మీకు లార్జ్ క్యాప్ గదా! ఇది మిడ్ క్యాప్ ఫండ్స్ మీరు చూడొచ్చు. మిడ్ క్యాప్ కూడా 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్‌ది మీరు చూసుకుంటే పెద్ద రిటర్న్స్ లేవు. లేదంటే నెగెటివ్‌లో ఉన్నాయి. బట్ ఒక 5 ఇయర్స్ రిటర్న్ మీరు చూసుకుంటే గనుక ఇక్కడ అండ్ 10 ఇయర్స్ రిటర్న్ చూసుకుంటే గనుక ఆల్ పాజిటివ్ ఉన్నాయి. అన్నీ కూడా 14%, 13%, 15%, 17% మీరు చూడొచ్చు. ఫండ్ నేమ్ బరోడా ఇండియా బిఎన్‌పి, ఇన్వెస్ట్‌కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. రైట్? ఈవెన్ మీకు స్మాల్ క్యాప్ కూడా చూపిస్తా. ఇక్కడ 1 ఇయర్ రిటర్న్ స్మాల్ క్యాప్‌లో మీరు ఇక్కడ స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేశాను. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 16.61% అనేది 2 ఇయర్స్ రిటర్న్ చూపిస్తుంది. 3 ఇయర్స్‌ది 14.55, 5 ఇయర్స్‌ది 21.32, 10 ఇయర్స్‌ది 17.44. లాంగర్ పీరియడ్‌లో మీరు ఏ ఇన్వెస్ట్ చేసినా గానీ ఇది మీకు పాజిటివ్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. అదే షార్ట్ టర్మ్‌లో 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి ఇలా మీకు కనిపించొచ్చు. ఇది నేను మీకు చూపించేది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈఎల్ఎస్ఎస్ కేటగరీ మీకు చూపిస్తున్నా. ఈవెన్ ఈఎల్ఎస్ఎస్‌లో కూడా 1 ఇయర్ రిటర్న్స్ చూస్తే గనక నెగెటివ్‌లో ఉంది. లేదంటే చాలా తక్కువ రిటర్న్స్ ఉన్నాయి. బట్ లాంగర్ పీరియడ్‌లో 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ మీరు చూసుకుంటే గనక ఆల్ గ్రీన్‌లో ఉన్నాయి. 10% పైనే ఉన్నాయి మెజారిటీ మీరు చూసుకుంటే. అక్కడక్కడ కొన్ని తక్కువ ఉన్నాయి గానీ బట్ మెజారిటీ ఇట్స్ గివింగ్ ఇన్ ఎ పాజిటివ్. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. గ్రో ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, కోటక్ ఈఎల్ఎస్ఎస్ టాక్స్ సేవర్ ఫండ్, వైట్ ఓక్ రిలేటెడ్, యూటీఐ మాస్టర్, ఎల్ఐసి రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇవన్నీ. ఈవెన్ మీకు ఇప్పుడు చూపిస్తుంది మల్టీ క్యాప్ ఫండ్. ఈ కేటగిరీలో కూడా మీరు చూడవచ్చు. 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి. ఓకే. ఇవన్నీ కూడా మీరు 1 ఇయర్ రిటర్న్స్ అన్నీ కూడా నెగెటివ్‌లోనే ఉన్నాయి. బట్ లాంగర్ టర్మ్‌లో మీరు చూసుకుంటే గనక ఇట్ ఈస్ ఆల్ పాజిటివ్. ఓకే. సో, ఈ కైండ్ ఆఫ్ మీరు లాంగ్ టర్మ్‌లో వెల్త్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు డెఫినిట్‌గా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి హై స్కోప్ అనేది ఉంటుంది. ఓకే. ఇన్వెస్ట్ ఫర్ లాంగర్ టర్మ్. అండ్ ఇంకొకటేంటంటే రియల్ ఎస్టేట్ గురించి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది రియల్ ఎస్టేట్ బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అని అనుకుంటారు కదా! బట్ ఇప్పుడు ప్రెజెంట్ వాట్ హ్యాపెండ్ టు ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్? గవర్నమెంట్ మారిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏమైంది? కుప్పకూలిన రియల్ ఎస్టేట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అన్ని ఛానెల్స్ సాక్షి ఏంటి లేదంటే వేరే ఏ ఛానెల్ అయినా గాని మీరు చూసుకుంటే అన్నీ. ఈవెన్ అంతకుముందు మనకి అమరావతిలో రేట్లనేవి పడిపోయినాయి ఆంధ్రాలో. సో, రియల్ ఎస్టేట్‌లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ ఉంటాయి. సో, మీరు తక్కువ రేట్‌లో అమ్మేస్తే మీకు లాస్ అనేది వస్తది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లేదంటే స్టాక్ మార్కెట్‌లో కూడా తక్కువ రేట్‌లో మీరు అమ్మేసుకుంటే గనక భయపడి మీకు లాసెస్ అనేది ఎక్కువొస్తాయి. మీరు ఎక్కువ రేటుకి కొన్నప్పుడు అది ఇంకా ఎక్కువ రేట్ అయిన తర్వాత అమ్మండి. అది రియల్ ఎస్టేట్ అయినా, స్టాక్స్ అయినా గాని, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా గాని. సో దట్ మీరు వెల్త్ అనేది క్రియేట్ చేసుకోగలరు. ఓకే. అండ్ నేను మీకు ఇప్పుడు చూపించే స్క్రీన్ షాట్ అనేది క్రైసిస్‌లో వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ పడింది అండ్ ఎన్ని డేస్ అది రికవర్ అవ్వడానికి టైం పట్టిందనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ 1997లో మీకు ఇది వచ్చింది. మార్కెట్ అనేది 38% కరెక్షన్ అయింది. 500 డేస్ పట్టింది అది రికవర్ అవ్వడానికి. డాట్ కామ్ బర్స్ట్ అనేది 2000లో వచ్చింది. 52% అయింది. 975 డేస్ అంటే దగ్గర దగ్గర 3 సంవత్సరాలు పట్టింది. సబ్ ప్రైమ్ క్రైసిస్ 2008 మన రిసెషన్ అనేది మనకు తెలుసు కదా! 60% పడిపోయింది మార్కెట్ అనేది. అది రికవర్ అవ్వడానికి 700 రోజులు. అంటే 2 ఇయర్స్ టైం పట్టింది. క్యారీ ట్రేడ్ అన్‌విండింగ్ ఇవన్నీ డిఫరెంట్. కోవిడ్ క్రాష్ వచ్చేటప్పటికి మనకి 200 డేస్. అంటే కోవిడ్ క్రాషే చాలా షార్టెస్ట్ టైమ్‌లో రికవర్ అయింది.
ద సేమ్ వే ఇప్పుడు మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పడిన మార్కెట్ కూడా అప్ అవుతుంది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం పేషెన్స్ అనేది ఉంచండి. ఓకే, ఈ లోపు మీరు ఎంత ఎస్ఐపి పెంచగలిగితే అంత పెంచండి, ఎంత లంసం చేయగలిగితే అంత చేయండి. అండ్ మీకు ఇప్పుడు సుందరం రిలేటెడ్ నాకు ఒక డాక్యుమెంట్ వచ్చింది, అది మీకు చూపిస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది 1 ఇయర్కి అంటే 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే 1 ఇయర్కి 1,20,000 రూపాయలు ఇక్కడ జరిగిన ఇన్వెస్ట్మెంట్. అదే 3 ఇయర్స్ కంటే 3,60,000, 5 ఇయర్స్ కంటే 6 lakhs, అంటే ఎవ్రీ మంత్ 10,000 ఎస్ఐపి చేస్తున్నట్టు. సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఫండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఉంది. సో ఫండ్ లాంచ్ డేట్ వచ్చేటప్పటికి జూలై 2002లో లాంచ్ అయింది. ఈ డాక్యుమెంట్ కూడా నేను మీకు పెడతాను, ఒకసారి చూడండి. అండ్ టోటల్ 27 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఫండ్ వాల్యూ చూసుకుంటే కనుక ఆ 10,000 ఎస్ఐపి అనేది అప్పటి నుంచి చేసి ఉంటే 4,28,51,000 అనేది ఈ ఫండ్ లో ఉంది. ఇది ఒక ఫండ్ గురించి నేను మీకు చెప్తున్నాను. అదే వేరే ఫండ్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, లేదంటే సేమ్ ఉండొచ్చు. 4,28 lakhs అనేది సిన్స్ ఇన్సెప్షన్. అదే 5 ఇయర్స్ అయితే కనుక 11,28,000 అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అదే 3 ఇయర్స్ అయితే కనుక ఇది, 1 ఇయర్ అయితే ఇది. 1 ఇయర్ కంటే మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్కౌట్ అవ్వదు కాబట్టి మనకి అలా ఉంటుంది. సో ఈవెన్ అలాగే సుందరం స్మాల్ క్యాప్ ఫండ్, సుందరం మల్టీ క్యాప్ ఫండ్ కూడా మీరు చూడొచ్చు. సో సిన్స్ ఇన్సెప్షన్ 229,10,000 అనేది 2,64,47,000 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈవెన్ సుందరం సర్వీసెస్ ఫండ్ 7,60,000, ఇది 2018లో స్టార్ట్ అయింది. సో అలా డిఫరెంట్ ఫండ్స్ రిలేటెడ్ ఇది రిపోర్టు. అండ్ ఈ రిపోర్ట్ అనేది నేను మీకు పెడతాను ఇక్కడ డాక్యుమెంట్లో, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి. ఓకే, ఇది ఇంకొకటి, నేను ఎక్కడైనా రాంగ్ చేస్తున్నానేమో, ఇంకా ఈ రిలేటెడ్ ప్రిడిక్షన్ కానీ రిలేటెడ్ అనాలిసిస్ కానీ ఎక్కడైనా రాంగ్ చేస్తున్నానేమో అని చెప్పి కొంచెం నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే మార్కెట్ అన్ప్రిడిక్టెడ్గా పడిపోతుంది కాబట్టి నాకు కూడా డౌట్ వచ్చింది కొంచెం. అది కరెక్ట్ చేసుకుందాం అని చెప్పి నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఈవెన్ మన టీం అందరినీ తీసుకెళ్ళి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయించాం. ఇడిల్ వైజ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటే తీసుకెళ్ళమాట. సో ఈవెన్ అక్కడ చూసుకుంటే కనుక ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, ఆ ట్రైనర్ ఈజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ముంబై, అండ్ మీకు కూడా రిలేటెడ్ ట్రైనింగ్ కావాలంటే నేను ఆయన్ని మన ఇన్విటేషన్ ఇస్తాను హ్యాపీ కాయిన్ కి, ఆయన వచ్చి మీకు టోటల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తీసుకుంటారు. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఆయన చెప్పింది ఏంటంటే, హీ ఆస్డ్ వన్ క్వశ్చన్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేశారు. సో ఇక్కడ ఉన్న చాలా మంది అడ్వైజర్స్ వాళ్ళందరూ కూడా కన్సల్టెంట్సే, సో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 years అని కొంతమంది చెప్పారు, 10 years అని కొంతమంది చెప్పారు, 15 years అని కొంతమంది చెప్పారు. బట్ ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఇట్ టేక్స్ 21 years. 21 years పవర్ ఆఫ్ కాంపౌండింగ్ యాక్చువల్గా మీరు రిజల్ట్ చూడాలి అంటే అని చెప్పారు. అంటే మీరు అప్పుడే పాప లేదంటే బాబు పుట్టినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలు పెడితే ఆ అబ్బాయి 21 years, ఆ అమ్మాయి 21 years రావడానికి మీకు అది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆయన ఒక స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఇట్స్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఐ డోంట్ నో వెదర్ అది షేర్ చేయొచ్చు లేదు, బట్ షేర్ చేస్తున్నాను. అండ్ సిన్స్ స్టేట్ ఇన్వెస్టెడ్ ఫర్ 7 years, 7 years అయితే కనుక 8,40,000 రూపాయలు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్, 10,000 ఎస్ఐపిని ఇది కూడా చూపించేది. 16,80,000 అనేది మనకి జనరల్గా 14 years కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అదే 21 years అయితే కనుక 25,20,000 రూపాయలు 10,000 ఎస్ఐపి లెక్కన మనం టోటల్ ఇన్వెస్ట్ చేసేది. మార్కెట్ వాల్యూ ప్రకారం మనం చూసుకుంటే ఇది 13,64,000 అయింది. అంటే 7 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఏంటంటే ఎంత అయిందంటే 8,40,000 13,64,000 అయింది. 14 years ఇన్వెస్ట్ చేసిన 16,80,000 అనేది 52 లక్షల రూపాయలు అనేది అయింది. బట్ 21 years ఇన్వెస్ట్ చేసిన 25,20,000 అనేది 1,43 lakhs అనేది అయింది. ఇది నిఫ్టీ ఇండెక్స్, అంటే యాక్టివ్ ఫండ్స్ కాదు, పాసివ్ ఫండ్స్ అని అంటారు కదా, ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన రిటర్న్స్ అనేవి. ఇక్కడ మీరు గెయిన్ చూడొచ్చు, 5,24,000 గెయిన్ వచ్చింది 7 years కి. అదే 14 years కి అయితే కనుక 35 lakhs గెయిన్ వచ్చింది. అదే 21 years కి అయితే కనుక 1,18 lakhs అనేది గెయిన్ వచ్చింది. సో వాట్ కైండ్ ఆఫ్ అ గెయిన్ ఇట్ ఈస్. సో 70% ఇక్కడ గ్రాఫ్ లో మీరు చూడొచ్చు, 70% రిటర్న్ అనేది లాస్ట్ 7 years లో జనరేట్ అయింది. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎస్ఐపి మోడ్ లో లాంగ్ టర్మ్ లో అయితే కనుక ఇట్ విల్ క్రియేట్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ వెల్త్. ఓకే, సో టోటల్ అమౌంట్ అంతా లాంగ్ టర్మ్ అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులకి లేదంటే మనం ఇల్లు కారు కొనుక్కోవడం ఇవన్నీ మిస్ అయిపోతాం కాబట్టి ఒక ఫండ్ ఆర్ 2 funds అనేది ప్రాపర్ గా లాంగ్ టర్మ్ కి పెట్టుకోండి. మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఒక 30-40% ఆర్ 20% ద వర్స్ట్ కేస్ లాంగ్ టర్మ్ కి పెట్టండి. అది మాత్రం టచ్ చేయద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా. మిగిలిన ఇల్లు కొనడానికి, కారు కొనడానికి, మధ్యలో ఏమైనా ఖర్చులు వస్తే వాటికి ఇన్వెస్ట్ చేయండి, సో దట్ యూ కెన్ క్రియేట్ వెల్త్. సో ఐ థింక్ ఈ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దట్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్, డోంట్ వర్రీ. ఎందుకంటే మార్కెట్ పడిపోవడం, పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ కి
కీప్ ఇన్వెస్టింగ్. ఓకే. అండ్ ఈ రిలేటెడ్ నేను కింద కొన్ని గ్రూప్ లింక్స్ అవి ఇస్తున్నాను, మన కమ్యూనిటీ రిలేటెడ్ లింక్స్ కూడా. ఏమైనా సెమినార్స్ కానీ వెబినార్స్ కానీ చేయడానికి ఈ లింక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. సో ట్రై టు యూటిలైజ్ దిస్ అండ్ క్రియేట్ వెల్త్. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ ఆర్ వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తీసేద్దామని అనుకుంటున్నారో లేదంటే భయపడుతున్నారో వీళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ మీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి. అట్లీస్ట్ గివ్ మీ ద వీడియో ఫీడ్బ్యాక్, ఎందుకంటే యూట్యూబ్కి ఎక్కువ రీచ్ అవ్వాలంటే కామెంట్స్ అండ్ లైక్స్ ఇవి కావాల్సి ఉంటుంది. సో ట్రై టు కమెంట్ సంథింగ్ సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ యూ వాచ్డ్ దిస్. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా పోస్ట్ చేయండి. ఓకే. విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.